మాతృదేవోభవ. నేను మీ శ్రీధర్. నా నెంబర్ 9295909819. ఇప్పుడు మనము 1వ తారీఖు జూన్ నెల 2025 నుండి 15వ తారీఖు జూన్ నెల 2025 వరకు, అంటే 15 రోజుల పాటు గోచార ఫలం ద్వాదశ రాశులకి ఎలా ఉంటుందో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అది కూడా సశాస్త్రీయమైన పద్ధతిలో. ఇందులో మిమ్మల్ని భయపెట్టేది కానీ, మీ మెప్పు పొందాలి అని చెప్పేసి ఏదో స్త్రీ ప్రవేశిస్తుంది, లక్షలు వచ్చేస్తాయి, కోటీశ్వరులు అయిపోతారు, బల్ల గుద్ది చెప్తున్నా రాసి పెట్టుకో, ఎన్ని బల్లలు గుద్దుతాం, మన చెయ్యని పెడుతుంది, అలాంటివి ఏవి ఉండవండి. అతిశయోక్తులు ఉండవు. అలాగే మిమ్మల్ని భయపెట్టేసి భయభ్రాంతులు చేసేసి మీ చేత వేలో లక్షలో ఖర్చు పెట్టించేటటువంటి పని కూడా ఏమీ ఉండదు. శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు చెప్పడం మాత్రమే జరుగుతుంది. దీన్ని చూసి కూడా మీరు ఎక్కువ సంబరపడక్కర్లేదు, ఎక్కువ డిసప్పాయింట్ కూడా అవ్వద్దు, ఎక్కువగా మీరు నిరుత్సాహపడవద్దు. ఎందుకని అంటే ఇవి రాశిగతమైన ఫలితాలు, మీ వ్యక్తిగత ఫలితాలు కావు. మీ వ్యక్తిగత ఫలితాలు కావాలి అంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ఏ ఊరిలో పుట్టారు, మీ సమస్య ఏంటి అనేది తెలియజేస్తూ మాకు కనుక మమ్మల్ని దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్నట్టయితే రాసిస్తాము. ఆ సౌకర్యం మా దగ్గర ఉంది. నిష్ణాత లేని వారి చేత మాత్రమే రాయించుకుంటూ ఉండండి. బయట కూడా చాలామంది ఉంటారు, ఉండరని కాదు. మీకు ఎవరన్నా దొరికితే మరి నిష్ణాత లేని వాడు ఎలా తెలుస్తుంది? తెలియదండి, నాకు కూడా తెలియదు. అంచేత నిష్ణాత లేని వాడు దొరకాలంటే ఒక అదృష్టం ఉండాలి, కర్మ పరిపక్వం అవుతుంది, పొందితేనే నిష్ణాత లేని వాడు దొరుకుతారు, లేకపోతే ఇంకో రకంగా ఉంటుంది. ఓకేనమ్మా, రైట్. ఇప్పుడు సింహరాశి వారికి 1వ తారీఖు జూన్ నెల 2025 నుండి 15వ తారీఖు జూన్ నెల 2025 వరకు ఈ పక్షం రోజులు, అంటే 15 రోజులు గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేది సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ జన్మంలోనే కుజుని యొక్క సంచారం 11 రోజులు జరుగుతున్నది. జన్మంలోనే 11 రోజులు జరుగుతుంది. మనం చెప్పుకుంటున్నటువంటి పక్ష ఫలితాలు అంటే 15 రోజుల ఫలితాలు కాబట్టి, మరి మిగతా 4 రోజులు ఏంటి అంటే వెనక స్థానమైనటువంటి కర్కాటకంలో 4 రోజులు గతించిపోతున్నాయి. అంచేత అక్కడ 4 రోజులు, ఇక్కడ 11 రోజులు, మొత్తం 15 రోజులు అయింది కదండి. ఇక్కడ చెప్పుకోవాల్సి వచ్చేది ఏంటంటే వ్యయ స్థానంలో కానీ జన్మస్థానంలో కానీ కుజుని యొక్క సంచారం శుభప్రదమైన ఫలితములను ఇవ్వజాలదు. మనసులో చెడు ఆలోచనలు, చెడు ప్రవర్తనలు, కోపాలు, గాయాలు ఇవన్నీ మనకి జన్మంలో ఉన్నప్పుడు జరిగితే, వ్యయ స్థానంలో ఉన్నప్పుడు విపరీతమైనటువంటి ధన వ్యయం, ఆ ధన వ్యయం కూడా పనికి మాలిన వ్యయం, కొన్ని దుర్వ్యసనాలకు కావచ్చు, లేకపోతే మోసపోవటం కావచ్చు, ఎవరికో ఇచ్చి దానివల్ల ఫలితం అంటూ ఏమీ లేనటువంటి పరిస్థితులన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా ఈ స్థానంలో అంటే కర్కాటకంలో ఉన్న 4 రోజులు మీకు ఈ సింహరాశి వారికి కలిగేటువంటి ఫలితం. అలాగే ఇక్కడ మీకు సింహరాశి గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి జన్మంలోనే కేతు సంచారం, ఇది కూడా శరీరానికి గాయాలు అవటానికి, అట్లాగే ప్రవర్తన చెడువైపు ఆకర్షితులు అవటానికి, కొంతమంది ధనాన్ని చెడు అలవాట్లకి వాడుకోవడానికి మాత్రమే పనిచేస్తూ ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా కేతు యొక్క గోచార ఫలితాలు ఈ విధంగా ఉంటాయి. ఇకపోతే 7వ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతోందండి. ఇది కూడా ఏ మాత్రమూ వాంఛనీయము కాదు. 7వ స్థానంలో ఉన్నప్పుడు భార్యాభర్తల మధ్యన అభిప్రాయ భేదాలు, కీచులాటలు, ఇకపోతే భాగస్వామ్యుల మధ్యన ఏదైనా 2-3 కలిసి వ్యాపారమో ఏదో చేస్తున్నారు, ఏదో యంత్రాలు పెట్టో లేకపోతే షాప్ పెట్టో ఏదో లాభాలు కూడా నష్టాలు కూడా అదే రేషియోలో పంచుకుంటూ ఉంటారు. వాళ్ళ మధ్యన కూడా అభిప్రాయ భేదాలు తలెత్తేటటువంటి అవకాశం ఉంటుంది. తద్వారా అనుకున్న లాభాలు పొందలేకపోవడం జరుగుతూ ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ 7వ స్థాన రాపు వల్ల కలుగుతూ ఉన్నాయి. ఇకపోతే ఇక్కడ సింహరాశి వారి కనుక మనం తీసుకున్నట్టయితే అష్టమ శని అంటే ఆయుస్థానం, ఆయుస్థానం కాబట్టి ఆయు కారకుడు శని కాబట్టి ఇక్కడ మనకి అది కొంచెం ఏ గ్రహం నైసర్గిక పాపగ్రహం ఏది ఉన్నప్పటికీ కూడా అష్టమ స్థానంలో కొంచెము కఠినంగానే ఉంటుంది, కొన్ని ఇబ్బందులే ఉంటాయి. ఆ విధంగా ఇక్కడ ఉండటం వల్ల మనకి ఏం జరుగుతుంది అంటే కొంతమందికి భార్య వియోగం పీడ, కొంతమందికి రాజదండన, కొంతమంది ఏదో తక్కువ మనకి ఆప్తులు ఎవరో పోయారనేటువంటి దుర్వార్తలు వినడం, కొన్ని సందర్భాల్లో పరాభవం,
అవమానాలు ఇవన్నీ ఏర్పడటం, ధన నష్టం జరుగుతుంది. అలాగే కలహాలు, ఎవరితో మాట్లాడాలన్నీ కూడా ముందు కలహం వచ్చేస్తూ ఉంటుంది. మనం మంచిగా మాట్లాడాలనుకుంటాం, కానీ వారికి ఆ భావం వేరే విధంగా స్ఫురిస్తూ ఉంటుంది. తద్వారా అక్కడ మీకు అష్టమ శని యొక్క ప్రభావం చాలా కొంచెం ఘాటుగానే ఉంటుంది. అది కూడా చూసుకోండి. వీరు ఇది మనం 15 రోజుల ఫలితాలు చెప్పుకుంటున్నాము కాబట్టి ఇక్కడ ఆ 15 రోజులు చెప్తున్నాం, కానీ దిన ఫలితాలు చెప్పుకున్నా, వార ఫలితాలు చెప్పుకున్నా, పక్ష ఫలితాలు, మాసవారీ ఫలితాలు, సంవత్సర ఫలితాలు చెప్పుకున్నప్పటికీ కూడా ఏది ఏమైనా ఇదే ఫలితాలు వస్తాయి. నిజానికి ఈయన ఇక్కడ 2.5 సంవత్సరాల పాటు శని భగవానుడు ఇక్కడ ఈ సింహరాశి వారికి అష్టమ శని 2.5 సంవత్సరాల పాటు అదే ఫలితాన్ని ఇస్తాడు. ఇక్కడ మనం ఏంటంటే 15 రోజుల ఫలితాలు చెప్పుకుంటున్నాం కాబట్టి 15 రోజులుగా మనం చెప్పుకున్నాం. కాకపోతే 2.5 సంవత్సరాల పాటు వీరు ఏదైనా అంటే ఇది సందర్భం కాదు, కానీ వీరు శనికి శాంతి చేసుకోవటం కానీ, లేకపోతే వారే చేసుకోవటం కానీ, అలాగే ఈ శని త్రయోదశి రోజున అభిషేకాలు చేసుకోవటం కానీ ఇవన్నీ చేసినట్టయితే చాలా వరకు వెళ్ళిపోతుంది. దీనికోసం చాలామంది సూచిస్తున్నారని నా దగ్గరికి వస్తున్నారు. సార్ గురువు గారు, మరి మా వేరే అయినా బాగా తెలుసండి, నాతోనే చదువుకున్నారు, ఆయన కూడా కర్ణాటకలో కుక్కు అనే ఒక ఊరు ఉందిటండి, ఆ కుక్కు వెళ్ళి ఆయన దర్శనం చేసుకురమ్మంటున్నారు. ఒక ఆయనేమో షిర్డీ దగ్గర శనిసింగనాపూర్ ఉందిటండి, అక్కడికి వెళ్ళి చేసుకోమంటున్నారు. ఒక ఆయనేమో తూర్పుగోదావరి జిల్లాలో మందపల్లి ఉంది, అక్కడికి వెళ్ళి రమ్మంటున్నారు. మరి ఈ మూడిట్లో ఏది బెస్ట్ అంటారు? 3 బెస్టేనా? ఎక్కడికి వెళ్ళకపోయినా మన ఊరిలో మీ ఇంటి పక్కన చూడు గుడి, ఆ గుడిలో శనీశ్వరుడు నవగ్రహాలు ఉన్నాయి కదా, ఆయన చూసినా ఒకటే. ఆయన కుక్కు వెళ్ళి అక్కడ నువ్వు కుక్కబడినా ఒకటే, ఏం చేసినా ఒకటే, ఫలితం ఆయన దేవుడు అనేవాడు ఒకటే అని చెప్పడం జరిగింది. అంచేత మీరు మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, చూడాలనుకున్నారు, వెళ్ళండి. ఆయన వంక పెట్టుకు వెళ్ళక్కర్లేదండి. నెపం ఆయన మీద నెట్టడం తప్పితే అది దానివల్ల ఫలితం ఏమి లేదండి. ఎక్కడ దేవుడైనా శనీశ్వరుడే. అంచేత మీరు ఎక్కడైనా చేసుకోవచ్చు, తప్పేమీ లేదు. ఈ విధమైన ఫలితాలు చేస్తే మీరు అష్టమ శని నుంచి మీరు బయటపడే అవకాశం ఉంటుంది. ఇక భాగ్యస్థానంలో సింహరాశి కదండి, భాగ్యస్థానంలో మనం కనుక తీసుకున్నట్టయితే శుక్రుని యొక్క సంచారం జరుగుతోంది. భాగ్యస్థానంలో శుక్రుని యొక్క సంచారం చాలా మంచిదండి. దానివల్ల మనకు కలిగేటటువంటిది ఏంటంటే దాన ధర్మాలు, దేవతల మీద దైవభక్తి బాగా పెరుగుతుంది, ఉపాసనా బలం పెరుగుతుంది, వాహన సౌఖ్యం పెరుగుతుంది. ఇట్లాంటివి భావాద్భావం, పంచమ భావం పూర్వపుణ్యం వంటిది అటువంటిది. అలాగే పిల్లల మీద కూడా మంచి ప్రభావం చూపించే అవకాశం కూడా భాగ్యస్థానంలో శుక్రుని యొక్క ప్రభావం ఆ విధంగా ఉంటుంది. ఇక పోయినట్టయితే దశమ ఏకాదశ స్థానాలలో రవి యొక్క సంచారం 14 రోజులు పాటు మీకు దశమ స్థానంలోను, ఏకాదశ స్థానంలో ఒకరోజు జరుగుతోంది. దశమంలో కానీ ఏకాదశంలో కానీ సూర్య భగవానుడు మీకు అత్యంత అనుకూలుడు. వృత్తి వ్యాపారాలలో బాగా రాణిస్తారు. 11వ స్థానంలో అంతా లాభమే. మీకు ఒక కమాండింగ్ పవర్, అంటే అందరినీ అదుపాజ్యంలో పెట్టగలిగేటటువంటి ఒక స్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే అడ్మినిస్ట్రేటర్ అంటే దాన్ని నడిపించేటటువంటి వాడు ఎవరైతే ఉన్నారో ఆయన కొంచెం ఎప్పుడు సీరియస్గానే ఉండాలి. ఆయన లోపల నవ్వు వచ్చినా పూర్తిగా హాయిగా నవ్వలేడండి. ఎందుకంటే తన పని వాళ్ళ దగ్గర హాయిగా నవ్వేశాడు అనుకోండి, వాళ్ళ కోసం చేసి అది చెప్పినవాడు వాడు రేపు మన్నాడు ఇంక చెప్పిన మాట వింటూ ఆయన నాకు బెస్ట్ ఫ్రెండ్ అంటాడు. అంచేత కమాండింగ్ చేసేవాడు ఎవరైనా అంటే ఆ కార్యనిర్వహణాధికారి ఎవరైతే ఉన్నాడో ఆయన ఖచ్చితంగా కొంచెం సీరియస్గానే ఉండాలి. అయినదానికి కాందానికి పక్కన పళ్ళు 32 పళ్ళు బయట పెట్టేసి ఇకి అని నవ్వడానికి వీలు లేదండి. పాపం వస్తుంది, కానీ అదృష్టం ఉండాలి కదండి. ఆ దశమ స్థానంలో రవి ఉండటం వల్ల ఆ విధమైనటువంటి ఫలితాలన్నీ ఉంటాయి. అంచేత మనకి దశమ ఏకాదశి 2 స్థానాల్లోనూ కూడా మంచి బాగుంటుంది. అలాగే ఆరోగ్యం భాస్కరాది చేత అన్నారు కదండి. అంచేత మంచి ఆరోగ్యం కూడా మీకు సమకూరుస్తాడు మహానుభావుడు. ఆ విధంగా చేయండి. ఇకపోతే దశమ ఏకాదశ 2 స్థానాల్లోనూ రవితో పాటుగా బుధుడు కూడా సంచారం చేస్తున్నాడు. ఇది మీకు మరింత బోనస్. అది డబుల్ ధమాకాను ఏదో అంటారు చూడండి, అలాగా ఈ 2 స్థానాల్లోనూ ఆయన కూడా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉన్నారు. అక్కడ దశమ స్థానంలో 6 రోజులు, ఏకాదశి స్థానంలో 9 రోజులు సంచారం చేస్తూ ఉన్నారు. చాలా చక్కటి ఫలితాలన్నీ మీరు పొందగలుగుతారండి. అద్భుతం. మొత్తం మీద మీరు ఈ రాశి వారికి చెప్పాలంటే ఇక్కడ శుక్రుడు చాలా బాగున్నాడు. శుక్రుడు దగ్గర నుంచి మనం తీసుకున్నట్టయితే శుక్రుడు బాగున్నాడు, రవి బాగున్నాడు, బుధుడు బాగున్నాడు. తర్వాత గురువుగారు ఏకాదశంలో ఉన్నాడండి. ఎంత అద్భుతం అండి.
100% శుభగ్రహమైనటువంటి గురువు కూడా ఉండటం వల్ల మరింత శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ పొందగలుగుతారు మీరు. ఈ రాశి వారు మాత్రం చక్కగా 1, 2, 3, 4 గ్రహాలు, ఆ 4 కూడా చాలా బ్రహ్మాండమైనటువంటి గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నాయి. సింహరాశి వారికి వరకంగా చెప్పాలంటే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కొన్ని గ్రహాలు ప్రతికూలత ఉంటాయి. రాహు బాగలేడు, ఇక్కడ కేతు బాగలేడు, కుజుడు బాగలేడు, ఉంటాయండి. శని బాగలేడు, కాబట్టి ఉంటాయి. అది సహజం, చెప్పుకున్నాం కదండి మనం. అంచేత మీరు ప్రతిరోజు కూడా నవగ్రహ మంత్రాలని ఒక్కసారి మనసు పెట్టండి. మీరు 100 సార్లు చదవద్దు మనసు లేకుండా. ఆఫీస్కి వెళ్ళిపోవాలని మనసులో చదువుకుంటూ నోటితోటి మంత్రం చదివితే ఏం ప్రయోజనం అండి? ఏమొద్దు. మనసు నోరు రెండు ఒక దగ్గర పెట్టండి. ఒక దగ్గర పెట్టి 10 సార్లు చదువు, 9 సార్లు చదువుకోండి చాలు. మీకు అద్భుతమైన ఫలితాలన్నీ కూడా మీ అనుభవంలోకి వస్తాయి. శుభం భూయాత్.